జీవితంలో మనకి విజయం సాధించాలి అంటే మొట్టమొదటిది విచారణ, మనల్ని మనం గమనించుకోవడం అంటే విచారణ. ఇక రెండవది అన్నిటినీ ఒప్పుకోవాలి అంటే యాక్సెప్టెన్సీ. మరి నా జీవితానికి నేనే సృష్టికర్తనని పత్రికారు చెప్పారు. మరి ఈ అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలు శత్రుత్వ భావన పెంచేవి. అవి మనకెవరి మీద శత్రుత్వం ఉండకూడదు. అంటే అందరూ ఆత్మలే అని నీ హృదయంలో నాటుకున్నప్పుడు ఎవరిపైన అలాంటివి ఉండవు. మరి చిన్న చిన్నవి పరిగణలోకి తెచ్చుకుని శ్రద్ధగా చేస్తే పెద్ద కార్యాలు చేసే శక్తి వస్తుంది. మరి మన సంకల్పం పెద్దగా ఉన్నప్పుడు అవరోధాలు వస్తాయి, త్యాగం చేసి కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఆచరణలో పెట్టుకుంటేనే మనం విజయం సాధిస్తాం. ఊరికే సక్సెస్ రావు. మహాత్ములు విజయం సాధించారు అంటే వాళ్ళ జీవితంలో ఎన్ని త్యాగాలు చేశారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు. అన్నీ పడితేనే వాళ్ళు గొప్పవాళ్ళు కాగలిగారు. మనం కూడా గొప్పవాళ్ళ చరిత్రలు పరిశీలిస్తే వాళ్ళ కష్టం ముందు మన కష్టమే పాటిది, వాళ్ళ త్యాగం ముందు మన త్యాగమే పాటిది. వాళ్ళు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు, మనం చాలా హాయిగా ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఒక శంకరాచార్యులు కానీ ఒక బుద్ధుడు కానీ జ్ఞాన ప్రచారం చేసినప్పుడు కాలినడకన బయలుదేరి వెళ్ళారు. ఎంతో దూరం వెళ్ళి ఆ జ్ఞానం బోధించాలి ఎందుకు అనుకున్నారు వాళ్ళు? అందరికీ దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని పోగొట్టే మార్గం ధ్యానమే అని వాళ్ళు తెలుసుకుని, మరి ఆ అజ్ఞానమే అని తెలుసుకుని ఆ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానులుగా తయారు చేయాలని వాళ్ళ జీవితాన్ని, శరీరాన్ని త్యాగం చేస్తూ ఎంతో కిలోమీటర్లు మైళ్ళు నడిచారు.